అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం వచ్చేసి 10th క్లాస్ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో VSIQs సెట్స్ అనే చాప్టర్ నుంచి మనం ఈరోజు కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఏమడిగారు, ఇఫ్ A is equals to 2, 4, 6, 8, 10 and B is equals to 3, 6, 9, 12, 15 then find A minus B and B minus A. ఈ ఒక క్వశ్చన్ వచ్చేసి మనకి జూన్ 2019లో అడిగారనమాట. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలో చూద్దాం. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఫర్ అ ఫైనైట్ సెట్ అండ్ అన్ ఇన్ఫైనైట్ సెట్. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి మార్చ్ 2018లో అడిగారు. సో ఇక్కడ ఫైనైట్ సెట్కి ఇంకా ఇన్ఫైనైట్ సెట్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనకి రాయమన్నారు. అసలు ఫస్ట్ ఎగ్జాంపుల్ రాసే ముందు ఫైనైట్ సెట్ అంటే ఏంటిది, అసలు ఫైనైట్ అంటే ఏంటి? ఫైనైట్ అంటే ఒక లిమిట్, అంటే ఒక లిమిట్లో మాత్రమే ఉంటుంది, దానికి ఎక్సీడ్ అది అవ్వదు. సో ఇక్కడ ఫైనైట్ సెట్ అంటే ఏంటిది? సపోజ్ మనం ఇక్కడ 1 to 10 నెంబర్స్ అనేవి తీసుకుందాం. సో 1 to 10 నెంబర్స్లో మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఓన్లీ 10 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. సో దానికంటే అది ఎక్సీడ్ కాదు, ఓన్లీ 10 మాత్రమే ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఫైనైట్ సెట్ అంటాం. నెక్స్ట్ ఇన్ఫైనైట్ సెట్ అంటే అది 1 నుంచి ఇన్ఫినిటీ, అది 100 అయినా కావచ్చు, 200 అయినా కావచ్చు, 300 అయినా కావచ్చు, అది ఇన్ఫినిటీ వరకు మనకి వెళ్తూనే ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఇన్ఫైనైట్ సెట్ అంటాం. సో ఇక్కడ మనం క్వశ్చన్లో ఏ విధంగా రాయొచ్చు దాన్ని మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఫైనైట్ సెట్ అంటే ఏంటిది? ఒక లిమిట్, అంటే 1 నుంచి 5, అంటే 1, 2, 3, 4, 5 ఈ లిమిట్ అనమాట. సో దాన్ని మనం ఫైనైట్ సెట్ అంటాము. నెక్స్ట్ అదేవిధంగా ఇన్ఫైనైట్ సెట్. సో ఇన్ఫైనైట్ సెట్ అంటే 1 to ఇన్ఫినిటీ, అది దానికి ఒక ఎండ్ అనేది ఉండదు, అది వెళ్తూనే ఉంటుంది. అది 100 కానివ్వండి, 200 కానివ్వండి, 1000 కానివ్వండి, 2000 అయినా కానివ్వండి, ఎంతైనా దాన్ని మనం ఇన్ఫైనైట్ సెట్ అని అంటాము. సో ఇది వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. లాస్ట్లో ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటిదంటే మా శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ని కొంచెం అందరికీ రిఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా యొక్క కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.